సలార్ వంటి సూపర్ హిట్ మూవీ తరువాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మరో చిత్రం కల్కి 2898 AD. నాగశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, శోభన, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ 27న థియేటర్లలో రిలీజ్ అయిన కల్కి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. నిర్మాతలపై కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రభాస్ కెరీర్ లో బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో వసూళ్లు సాధించిన సినిమాగా కల్కి ఉంటుందంటున్నారు. ఇప్పటికే 600 కోట్లకు పైగా వసూలు సాధించిన ఈ మూవీ ఈ వీకెండ్ నాటికి 1000 కోట్ల క్లబ్ లో చేరిపోతుంది. అయితే కల్కి సినిమా తక్కువ రోజుల్లోనే భారీ కలెక్షన్లు రాబట్టడానికి ప్రధాన కారణం పెంచిన టిక్కెట్ల రేట్లేనని అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కల్కి సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతినిచ్చాయి. అదనపు షోకు కూడా ఓకే చెప్పాయి. దానివల్లే కల్కి టికెట్ల ధరలు కొండెక్కాయన్న భావన వినిపిస్తోంది. అయితే కల్కి సినిమా రిలీజ్ కి ముందు ప్రొడ్యూసర్స్ అంతా కలిసి ఏపీ గవర్నమెంట్ ని కలిశారు. టికెట్ ధరలు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలపై చర్చించారు. ఇక ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇవ్వడంతో కల్కి సినిమా రేట్లు ఆకాశాన్ని తాకాయి. సింగిల్ స్క్రీన్ పై సినిమా చూడడానికి 75 మరియు మల్టీప్లెక్స్ లకు 125 అదనంగా చేయాల్సి వచ్చింది. ఇక మల్టీప్లెక్స్ లో ఒక వ్యక్తి కల్కి సినిమా చూడాలంటే కనీసం 500 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక సింగిల్ స్క్రీన్ లో కూడా టికెట్ ధరలు బాగానే ఉన్నాయి. దీంతో సామాన్యులు కల్కి సినిమాపై విమర్శలు చేస్తున్నారు. టికెట్ ధరలు చాలా భారీగా ఉన్నాయంటూ ఫ్యామిలీ మొత్తం చూడాలంటే ₹1000 ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ క్రమంలోనే కల్కి టికెట్ ధరలకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే త్వరలోనే ప్రభాస్ సినిమా టికెట్ల ధరలు తగ్గించనున్నారని సమాచారం. ప్రస్తుతం ఉన్న ధరలు తగ్గించి సాధారణ రేట్లకే టికెట్లు విక్రయిస్తున్నట్టు సమాచారం. అంటే మల్టీప్లెక్స్ లో టికెట్ ధర ₹235, అలాగే సింగిల్ స్క్రీన్ లో థియేటర్లలో ₹150 చేస్తున్నామని టాక్. వచ్చే వారం నుంచి తగ్గింపు ధరలు అమల్లోకి వస్తాయని సమాచారం అందుతోంది. ఇక ఈ సినిమా కోసం మేకర్స్ బాగానే ఖర్చు చేశారు. వాళ్ళ లాభాల జోన్ లో ఉండాలంటే కల్కి 1000 కోట్ల మార్కును తాకాలి. ఇంకా ఈ విషయంపై ఫ్యాన్స్ చాలా ధీమాగా ఉన్నారు. 1000 కాదు 200 కోట్లు వసూళ్లు రాబడుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక నార్త్ ఇండియాలో కూడా కల్కి మంచి హైప్ తెచ్చుకుంది. కల్కి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్లు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాయి. బాహుబలి 2 ఇప్పటి వరకు అత్యధిక వసూలు సాధించిన తెలుగు సినిమా. కల్కి సినిమా కలెక్షన్లను క్రాస్ చేస్తుందా అనేది ముందున్న పెద్ద టాస్క్. అశ్విని దత్ ఈ సినిమాపై ఖర్చు పెట్టడంతో పాటు పలు ఏరియాల్లో సొంతగా సినిమాను డిస్ట్రిబ్యూట్ కూడా చేశాడు. తెలుగు రాష్ట్రాలు, USA మరియు హిందీలో కలెక్షన్స్ చూస్తుంటే కల్కి సినిమా 1000 కోట్ల మార్క్ ని టచ్ చేయడం పెద్ద విషయమేమీ కాదని తెలుస్తుంది.